సిటీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పోచంపల్లిని సందర్శించిన ద్రౌపది ముర్ము. తెలంగాణ ముమ్మాటికి లాభదాయక రాష్ట్రమే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. వైకుంఠపురంలో ఈ నెల 23వ తేదీన ముక్కోటి ఏకాదశి వేడుకలు. పుల్కల్ ఆదర్శ పాఠశాలలో అన్యమత ప్రచారం. సంగారెడ్డిలో ఘనంగా జరిగిన సంత్ గాడ్గే బాబా వర్ధంతి. సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కందాడే వరదాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని కోరారు. ఈరోజు సంగారెడ్డి పట్టణ శివార్లోని శ్రీ వైకుంఠపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి కందాడే వరదాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర్ని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని అన్నారు. వైకుంఠపురంలో జరిగిన మీడియా సమావేశంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ అరుణ, మధుసూదన్, దేవేందర్, వీరేందర్, ఈరాజు, సంతోష్, అశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ శ్రీనివాస కులదైవతం నః. శ్రీ శ్రీనివాస పరదైవతం నః. శ్రీ శ్రీనివాస పరమౌధనన్నః. శ్రీ శ్రీనివాస పరమాగతిరణః. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో అస్మదాచార్య స్వామివారు శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో ఈ సంవత్సరం మార్గశిర ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని ఓ సంకల్పం చేసి జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సెలవు దినాలు కావటం, అట్లాగే వైకుంఠ ఏకాదశి శనివారం కావటం ప్రత్యేకమైనటువంటి రోజు. కలవు వెంకటనాయక అన్నట్లుగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణ పరావతార వైభవంలో వెంకటేశ్వరుడు విశేషమైన మూర్తి కావటం చేత ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు ప్రపంచంలో అతిపెద్ద మూర్తిగా వెలసిల్లినటువంటి 14 అడుగుల విరాట్ స్వరూపమైనటువంటి మన శ్రీ వైకుంఠ పురనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై లక్షలాది మంది భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ శనివారము, ఆదివారము సెలవు దినాలు కావటం చేత సుమారు 120,000 నుంచి 150,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వారికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా మనం ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఉదయం సుప్రభాత సేవ పూర్తి చేసుకొని 4:30 గంటలకు మనం గరుడ సేవారూఢుడైనటువంటి శ్రీనివాస పెరుమాళని 700 సంవత్సరాల క్రితం స్వామి వెలిసినటువంటి అవతార స్థలి అయినటువంటి పుష్కరిణికి ఒక పరిక్రమగా, ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ద్వారంలోకి ప్రవేశింపచేసుకొని స్వామివారితో పాటుగా అందరం కూడా శ్రీవారి దర్శనార్థమై లోపలికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఉంటుంది. గరుడ సేవా రూపంగా స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు. ప్రత్యేకించి స్వామివారితో పాటుగా దర్శనం చేసుకునేవాళ్ళు. ఆ తరువాత ఈ ధనుస్సంక్రమణ వైభవం జరుగుతున్నటువంటి తరుణంలో రోజుకొక్క పాశురం అమ్మవారి ద్వారా, గోదామ్మవారి ద్వారా, ఆండాళమ్మ ద్వారా స్వామికి విన్నవించేటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం మార్గళి వ్రత వైభవాన్ని కూడా మనం ఈ క్రమంలో జరుపుకుంటాం. చతుర్వేద విన్నపాలతో పాటుగా వైకుంఠ ద్వారంలో స్వామివారిని వేంచేపు చేసుకొని వేద, ప్రబంధ, ఆగమ సంబంధమైనటువంటి విన్నపాలన్నీ కూడా స్వామివారికి విన్నపం చేసి గరుడరూఢుడైనటువంటి స్వామిని లోపల వేంచేపు చేసుకున్న తర్వాత
ఆ ఆసనం పైన వేంచేసి ఉన్నటువంటి గోదమ్మను ఆచార్య పరంపరలో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అద్భుతమూర్తి రామానుజుల వారిని మనం పరిక్రమ రూపంగా వైకుంఠ ద్వారం లోపటి నుంచి స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరిగేటువంటి నక్షత్రహారతి, ఏకహారతి, ద్వయహారతి, కుంభహారతి కార్యక్రమాలు వైభవంగా మనం నిర్వహించుకొని స్వామివారి ప్రథమ దర్శనాన్ని 5:30 గంటల నుండి 6 గంటల సమయంలో మనం ప్రథమ దర్శనాన్ని గావించుకుంటాం. ఆ తరువాత స్వామివారి దివ్యమంగళాశాసనాన్ని పూర్తి చేసుకొని శాత్తుమురై అనబడేటువంటి కార్యక్రమాన్ని జరిపి తులసి అర్చనలు ప్రారంభమవుతాయి. సుమారు ఉదయం 7 గంటల నుండి సహస్రనామాల చేత, స్వామికి బంగారు పుష్పాల చేత, తులసి దళముల చేత చక్కటి అర్చన కార్యక్రమాన్ని మనం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా వైభవంగా మనం నిర్వహించుకుంటాం. స్వామివారి దర్శనార్థమై వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల వసతి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. వరుస క్రమంలో వచ్చేవారికి కానివ్వండి, అలాగే కొన్ని సంస్థల ద్వారా, విద్యా సంస్థలు, ఇతరములైనటువంటి సేవా సంస్థల ద్వారా మనం ఇక్కడ వారికి మంచినీరు ఏర్పాటు, అట్లాగే మజ్జిగ ఏర్పాటు, ప్రసాదాన్ని అందించేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా సజావుగా జరిగేట్లుగా చక్కటి ప్రణాళికను రూపొందించారు మన ట్రస్ట్ వారు. భగవత్ సంబంధమైనటువంటి భక్తులు, భగవద్ బంధువులుగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరికీ ఎక్కడా ఏ ఇబ్బంది కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసి ఉన్నాం. ఇప్పటికే భగవంతుని సేవించి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరించేటువంటి ప్రయత్నం చేయాలి అని మీ ద్వారా పత్రికాముఖంగా, అట్లాగే ప్రింట్ మీడియా, అట్లాగే సోషల్ మీడియా, అట్లాగే ఇతరములైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం లోకానికి అందరికీ కూడా ఈ భగవద్ బంధువులుగా ఉన్నటువంటి ఈ హైందవ సమాజం, వైదిక సమాజం అంతా కూడా విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమే ఇచ్చేసి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ. గ్రామీణ చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి జిల్లా పోచంపల్లిని సందర్శించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి జిల్లా పోచంపల్లిని సందర్శించారు. కేంద్ర చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్ పెవిలియన్ ను ఆమె సందర్శించారు. ఈ పెవిలియన్ లో చేనేత మగ్గలను ఆమె పరిశీలించారు. టై అండ్ డై ఇకత్ పట్టు చీరల తయారీని పరిశీలించి తయారీ విధానాన్ని చేనేత కార్మికులను రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ను ఆమె పరిశీలించారు. స్టాల్స్ వద్ద చేనేత కార్మికులతో మాట్లాడి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పోచంపల్లి చేనేత కళాకారులతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లి వస్త్రాలకు మంచి గుర్తింపు వచ్చిందని, ఈ ప్రాంతానికి వచ్చి చీరలు నేసే విధానాన్ని చూడడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. జిల్లాలో ఓ ఆదర్శ పాఠశాలలోని ప్రిన్సిపల్ అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ స్థానికులు ప్రిన్సిపల్ తో వాగ్వాదానికి దిగిన ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో చోటు చేసుకుంది. క్రిస్టమస్ వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ అనంతరం పాఠశాలలోని విద్యార్థులు క్రిస్టియన్ మిషనరీ మత బోధకులతో ప్రచారం చేయటం స్థానికులు తప్పుబట్టారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో క్రిస్టియన్ మిషనరీ సభ్యులు విద్యార్థులకు మత ప్రచారం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. మానవులంతా ఒకటే అని బోధించాల్సిన ఉపాధ్యాయులు తన దేవుడు గొప్ప అంటూ విద్యార్థులకు ప్రచారం చేయడాన్ని స్థానికులు తప్పుపట్టారు. మనిషిగా పుట్టిన వ్యక్తి మరణించి మళ్లీ దేవుడిగా మనుషుల కోసం పుట్టాడని, మారే దేవుడు మరణించిన మనుషులకు ఉపయోగం లేదని క్రిస్టియన్ మిషనరీ సభ్యులు విద్యార్థులకు బోధించారు. అన్యమత ప్రచారాన్ని విద్యార్థులకు ఎలా బోధిస్తారంటూ స్థానికులు ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాను నిలదీశారు. అధికారులు ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు కోరారు. 176 years పడుతుందంట ఎక్కడికి వెళ్ళాలంటే. మనం వెళ్ళగలమా? వెళ్ళలేదు. కాబట్టి అది అసాధ్యం. అక్కడే ఉంటే మనం చూస్తుండాలంటే. పొద్దున్నే ఎక్కడి నుంచి వస్తాడు? హోల్ వరల్డ్ని ఒక్క సూర్యుడే వెలిగిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఎన్నో రోజు అది? 4th డే. 5th డే ఆకాశంలో ఎగిరే పక్షులు అన్నింటినీ కలుగజేశారు అదే రోజు. అప్పుడు దాకా ఎట్లా వచ్చాయి? మాట చేత వచ్చాయి, చేత చేయలేదు.
అయితే మనిషిని మటుకు దేవుడు ఎలా చేశాడంటే నేల నుంచి మట్టి తీసుకున్నాడు పిల్లలు, తీసుకొని మూకు కళ్ళు చెవులు పెట్టి మరి ఆయన ఊపిరి మనలో వదిలాడు. జంతువులకి పక్షులకి రెండే ఉంటాయి పిల్లలు, ఒకటేంటి రక్తము, రెండోది చచ్చిపోతుంది, దాని చాప్టర్ క్లోజ్. కానీ మనిషికి ఏముందంటే వచ్చేటి. అయితే ఒక చెట్టు పెట్టాడు, దాని పేరు జీవవృక్షము అంట. ఏం పేరు చెప్పండి? జీవవృక్షం. అది తింటే ఎప్పటికీ జీవిస్తారు పిల్లలు. అయితే ఇంకో చెట్టు పెట్టాడు, దానికి మంచి చెడ్డలు ఇచ్చే చెట్టు అని పేరు పెట్టాడు. ఏం పేరు? మంచి చెడ్డలు ఇచ్చే చెట్టు అని. అయితే ఒక ఫస్ట్ మనిషి యాడమ్ అంటారు. ఫస్ట్ మనిషిని ఏమంటారు? యాడమ్. యాడమ్ అంటే డస్ట్ అని అర్థం, పింక్ డస్ట్. డస్ట్ ఎవరు? ఆ మధ్యలో ఉండే ఒక చెట్టు పండు, దాని పేరు మంచి చెడ్డలు. అది తింటే ఏమవుతారంటే చచ్చిపోతారట. అది చచ్చిపోతారు అని చెప్పినందుకు మరి ఒక్క కండిషనే కదా, పర్వాలేదు. అయితే సైతానుడు ఏం చేశాడంటే మానవుడిని మోసం చేసేదానికి దెయ్యమోడు దేవునికి వ్యతిరేకి వచ్చి ఏం చేశాడు, ఈ పండు తింటే ఇంకా చచ్చిపోరని. అయితే ఆ పండు తిన్నారు. లోకంలో అందరికీ మరణం వస్తుంది. మరణం లేకుండా ఏమన్నా ఊరుందా? మొదలగడ్డ లేకుండా ఊరున్నా ఉందా పిల్లలు? అయితే ఈ మరణం వల్ల నిత్య నరకానికి పోతాం. ఇంకొక మరణం, రెండో మరణం ఏమంటారు? నిత్య నరకం. నిత్య నరకానికి పోకుండా ఉండేదానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి క్రిస్మస్ దినం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి మనల్ని విమోచించాడు పిల్లలు. మన కొరకు దేవుడు ప్రయాసపడ్డాడు. కాబట్టి ఆయన వచ్చింది ఎందుకోసం చెప్పండి? మన కోసం చనిపోయేదానికి. లోకంలో ఎవరు మన కోసం చనిపోలేదు, వాళ్ళు చనిపోయిన ఉపయోగం లేదు. కానీ దేవాది దేవుడు ఏ రూపంలోకి వచ్చాడు? మనిషిగా వచ్చి ప్రాణం. అంటే దేని గురించి మంచి మంది చెప్పారు. మీరేమైనా స్పాన్సర్ చేసారా? మీరు స్పాన్సర్ చేయండి, వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వెళ్ళిపోయినాక ఎట్లా పంపించారు? స్నాక్ లాగా అనుకొని ఇవ్వాలి. అంటే మేము అట్లా ఎట్లా ఇస్తారు? వేరు వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇస్తారు? ఎట్లా తీసుకుంటారు? హ్యూమన్ బీయింగ్ అంటే అదొకటే ఉందా? హ్యూమన్ బీయింగ్ ఇది ఒకటే ఫెస్టివల్ కా? హ్యూమన్ బీయింగ్ ఇది ఒకటే ఫెస్టివల్ కా? హ్యూమన్ బీయింగ్ ఎవరు ఇచ్చినా ఎట్లా ఇస్తారు? ఎట్లా చేస్తారు? దేని ప్రకారం చేస్తారు? ఎవరైనా ఏదైనా కలిపి ఇచ్చేస్తారా పిల్లలకి? ఏదైనా కలిపి ఇచ్చేస్తారు ఎవరు? మీరు ఇప్పుడు టేస్ట్ చేసిరా? డైరెక్ట్ ఇస్తారు కదా, ఏదైనా కలిపి ఇచ్చేస్తారు కదా పిల్లలకి. ఏదైనా కలిపి ఇచ్చేస్తారు కదా. అంటే ఎవరైతే ఇచ్చినా పిల్లలకి ఇచ్చేస్తారు కదా. ఆర్గ్యూ కాదు, మీకు అడుగుతున్నా. మీరు ఎట్లా చెప్తారు? మీనింగ్ఫుల్ గానే మాట్లాడుతున్నా, కరెక్ట్ మీనింగ్ గా మాట్లాడుతున్నా. ఎట్లా ఇప్పిస్తారు? మీరు ఇగో సార్, వీళ్ళందరూ మీ పిల్లలే కదా. మీరేమన్నా సొంతంగా ఇచ్చేది ఉండే, మీరేమన్నా ఇచ్చేది ఉండే అట్లంటే సార్, అంటే మునితే మొత్తం మునిగి ఉండేనా? మొత్తం మునిగి ఉండే అది వేస్ట్ అయితే కట్టేస్తాం. మరి ఇచ్చేస్తారా? ఇప్పుడు కొట్టాలా? బయటికి అది ఎట్లా పాజిటివ్ ఎట్లా అవుతుంది? వాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి సంగారెడ్డి టీం పర్టికులర్ ఎవరు వచ్చినా ఇచ్చేస్తారా? అట్లా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఏమి ఇస్తున్నారు? దాని ప్రకారం దేని ప్రకారం మరి ప్రేయర్ ఎట్లా చేపిస్తారు? అందరితో బయట నుంచి అసలు బయటికి ఎందుకు వస్తుంది మేడం? స్కూలా ఇది, లేకపోతే అది క్యాంటీనా? స్కూల్ లేకపోతే ఏమన్నా ఫంక్షన్ హాలా? అనిపించడం చేసారు కదా మీరు, చేసారు కదా. చేసిన తర్వాత ఓకే అంటే ఏముంది, కట్టేయండి. ఫస్ట్ డొనేషన్ నేనే ఇస్తాను. ఎట్లా అనిపిస్తారు పిల్లలతోటి? కూర్చోబెట్టిన తర్వాత స్టూడెంట్ తప్పకుండా కూర్చోబెట్టిన తర్వాత ఫోర్స్ అయింది. భయమే ఉన్నావు కదా. ముందట అధ్యక్షత మీరే కూర్చున్నారు కదా, మీరు కూర్చొని చేయించారు. ఎట్లా చెప్పారు? మీరు కూర్చున్నప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి చేయించారు. ఎందుకు అబ్జెక్షన్ ఏంది మేడం? చేసిన దానికి చేసిరు, తప్పు చేసిరు, ఆల్రెడీ కంప్లైంట్ చేస్తాం మేము బరాబర్. లేకపోతే మేము కూడా ఫెస్టివల్స్, మేము కూడా మంత్లీ 4-5 ఉన్నాయి, మాకు కూడా చేయండి. మీరు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. రేపు మాక నుంచి మంత్లీ 4 మేజర్ ఫెస్టివల్స్ ఉంటాయి, మేము కూడా చేస్తాం. మేము బరాబర్ చేస్తాం, పిల్లలకి చేస్తాం మేడం, చేస్తాం. యాక్సెప్ట్ చేస్తారు కదా. మీరైతే కాదు మేడం, అని చేయాలి. ఉందా ఎక్కడ ఏడో జీవో ఉంది మరి ఎట్లా చేస్తారు? మా సెలబ్రేషన్స్ కి మేము ఏబీపీ అని చెప్తేనే మాకు మళ్ళీ పర్మిషన్స్ ఉంటాయి. మీకు ఏ పర్మిషన్ తోటి చేసుకుంటున్నారు? ఏ పర్మిషన్ ఉందని చేస్తారు మీరు? క్రిస్మస్ సెలబ్రేషన్ ఎక్కడ చేస్తారు? ఏడా జీవో ఉందా? చూపించండి మేడం. అన్ని ఉంటే చూపించండి మేడం, చూపించండి. ఎక్కడుంది?
చూపించండి. ఏ సార్ ఉన్నది, ఎక్కడ జీవో ఉన్నది సెలబ్రేషన్ చేయాలని? ఏ సెలబ్రేట్ చేసారు? వేరే పండుగలు ఏవి సెలబ్రేట్ చేసారు? చేయించారు. ఏవి చేస్తారు? బతుకమ్మ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ప్రోటోకాల్, అది బతుకమ్మ స్టేట్ గవర్నమెంట్. ఇది స్టేట్ గవర్నమెంటా? ఇది స్టేట్ గవర్నమెంట్. చూపించండి మేడం. బతుకమ్మకి సెలబ్రేషన్, బతుకమ్మ సెలబ్రేషన్కి ఉంది, బతుకమ్మ సెలబ్రేషన్స్కి ప్రోటోకాల్ ఉంది, బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఉంది. మీ దగ్గర ఇప్పుడు దీనికి చూపించండి. బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఉంది మేడం స్టేట్ గవర్నమెంట్ నుంచి. దీనికి ఏమైనా ఉందా? చూపించండి. ఎట్లా చేస్తారు? ఉంటేనే సార్ ఎట్లా చేస్తావు? మేము కూడా రేపు పొద్దున మాకు కూడా ఉన్నాయి ఫెస్టివల్స్, మేము కూడా చేస్తాం. ఏది ఉన్నది? ఎట్లా చేస్తారు మేడం? అదే రేపు పొద్దుగాల మాట్లాడుకోండి. ఇదా మేడం? ఇలానా? ఇదా ఎవరి కోసం? పిల్లల కోసమేనా? ఏ మేడం? మంచి మేడం. ఎవరు మేడం పేరు? నేను మేడం పేరు రాలేవంటే ఏ మేడం పంచమని చెప్పింది? పర్వీన్ మేడం. ఎక్కడ ఉంది పర్వీన్ మేడం? మీరు పంచమని చెప్పారా మేడం పిల్లలకి? మేడం మీరు పంచమని చెప్పారా? మాకు అందరికి నమస్కారం. ఇది పుల్కల్ మోడల్ స్కూల్. ఇక్కడ ప్రిన్సిపాల్ జ్యోతి హెచ్పి బా. ఒక పరిస్థితి ఏంటంటే, ఇక ఫస్ట్ జ్యోతి అని తర్వాత ఏమంటే వాళ్ళ క్రిస్టియన్ పేరు పెట్టుకుంటుంది, కానీ ఇవే కన్వర్టెడ్ క్రిస్టియన్. ఇక్కడ క్రిస్టియన్ సంబంధించిన ఫెస్టివల్ పెద్ద ఎత్తున వేసింది, పిల్లలతో చేపించింది, బయటికి వెళ్ళి ఫాస్ట్గా పిలిపించింది. మళ్ళీ ఎన్ని డబ్బులు తీసుకో మాకు తెలియదు, ఫాస్ట్గా పిలిపించింది, పెద్ద ఎత్తున ఫెస్టివల్ చేసింది, పిల్లలతో అందరితో పేరు చేయించింది, యేసు ప్రభువా అని చెప్పి పేరు చేయించింది, ఓట్లు వినిపించింది. జిల్లా సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి అడుగుతున్నాం, ఈ జిల్లా కలెక్టర్ గారికి అడుగుతున్నాం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి అడుగుతున్నాం. మీరేమన్నా సర్క్యులర్ ఇచ్చారా? మోడల్ స్కూల్ లోపల క్రిస్టియన్ సంబంధించిన ఫెస్టివల్ నిర్వహించండి, పిల్లలతో పేరు చేయించండి అని చెప్పేసి ఏమన్నా మీరు సర్క్యులర్ ఇచ్చారా? ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కావాలని పిల్లలందరినీ మతం మార్చాలని ఒక దురాలోచనతో ఈ యొక్క పిల్లలు తీసిన ఫోటోస్ వీడియోస్ వేరే వేరే దేశాలకు అమ్మించి ఏదో చర్చికి అమ్మేసి డబ్బులు తీసుకోవడం ఒక దురాలోచనతో ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఏమంటే పిల్లలందరూ తీసుకొచ్చామంటే ఇక్కడ ప్రేయర్ చేపించి ఒక హిందువులందరూ క్రిస్టియన్ గా మార్చడానికి ప్రయత్నం చేసింది. ఈ ప్రిన్సిపాల్ గారు చాలా రకాలుగా జాతీయ జెండా పండుగ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రజక సంఘాల సమితి అధ్యక్షుడు నామల నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ గాడ్గే బాబ్ వర్ధంతి టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు గోపాలకృష్ణ, ఫారం ఫర్మ్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేందర్లు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజికగా సంస్కృత స్వచ్ఛ భారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రజక సంఘాల సమితి అధ్యక్షుడు నామల నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ గాడ్గే బాబా వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ వైద్యనాథ్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనా వేణుగోపాల్ కృష్ణ, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్రలు. అనంతరం వారు మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా ఆశయ సాధనలు భవిష్యత్తు తరానికి తెలియపరిచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంత్ గాడ్గే బాబా పేరు మీద భారతరత్న మరియు ఆయన జీవిత చరిత్ర మీద పాఠశాల కళాశాల స్థాయిలో పాఠ్యాంశంగా పొందుపరచాలని, సంత్ గాడ్గే బాబా పేరు మీద గ్రామ పంచాయతీలకు పురపాలక సంఘాలకు స్వచ్ఛ అవార్డులు ప్రకటన చేయాలని అన్నారు. ఇటీ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్, రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పట్లూరి రాజు నర్సింహులు, జిల్లా యువత నాయకులు సాయిదేవ, చాకలి దేవయ్య,
ఫార్మ్ ఫర్ బెటర్ సంగారెడ్డి కార్యవర్గ సభ్యులు సాయి వరాలరాము, శరత్ పాల్గొన్నారు. కాకపోతే ప్రతి కులానికే న్యాయం చేయాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు, సమాజానికి సేవ చేయాలని అనుకున్నారు. కాబట్టి అందరి దృష్టిలో అందరినీ కలుపుకొని ఏది చేసినా కూడా అందరినీ కలుపుకొని చేస్తేనే విజయవంతమవుతుంది. కాబట్టి ఇండివిజువల్గా కొన్ని ప్రోగ్రాంలు చేస్తే అట్లా బాగోదు. ఆ సందేశం ఆ పెద్ద మనుషులు మనకి ఇవ్వలేదు, మనం కూడా ఆ రకమైన ప్రయత్నం చేయొద్దు. మరి ఏనని అన్నట్టుగా నేను ఆల్రెడీ సంత్ గాడిగే బాబా గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి గత 2 నెలల కిందటే మేము చిన్న మీటింగ్ పెట్టుకొని అక్కడ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాము. దానికి తగ్గట్టుగా మళ్ళీ మేము కలెక్టర్ గారికి ఆ ప్లేస్ గురించి కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత మా వైద్యనాథ్ అన్న గారిని కలిసి కొంత ఇది కూడా చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి చిన్నగా ఈ పాంప్లెట్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి 23 తారీఖున మేము విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి దానికి సంబంధించి జిల్లాలో ఉన్న బహుజన సంఘాలందరినీ కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకొని ఒక్కసారి చూడండి, ఆయన ఒక అవతారం చూడండి, ఆయన ఎట్లుంటాడంటే సమాజాన్ని ఎట్లా మంచి చేయాలనేటువంటి దాని మీద ఆయన ముంగడికి వచ్చింది. కనుక ఇలాంటి మహానుభావులు యుగ పురుషుల యొక్క చరిత్ర ప్రతి పాఠశాలలో కూడా ఒక పాఠ్యాంశం కావాలనేటువంటి దాని మీద కూడా ఈ సంఘాలని వేదిక ద్వారా కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. ఎందుకంటే సంత్ గాడిగే బాబా గురించి మనం తెలిస్తే ప్రతి మనిషి లోపల మన లోపల ఏదైతే ఏ రకమైనటువంటి మలినాలు ఉన్నాయో ఆ మలినాలని తొలగిపోయినాయనుకో సమాజం కూడా మంచిగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నేను 2 డిమాండ్స్ కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ 2 డిమాండ్స్ కోరుతున్నాం. ఒకటి ఏంటంటే సంత్ గాడిగే బాబాకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా తెలియజేసుకుంటాం. అదేవిధంగా సంత్ గాడిగే బాబాకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర ప్రతి పిల్లవాళ్ళు, పెద్దలు, యువకులు అన్ని యూనివర్సిటీ లోపల అన్ని కాలేజీ లోపల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాఠ్యాంశం పెట్టాలని చెప్పేసి కూడా సభా వేదిక ద్వారా కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇలాంటి మహానుభావులు పుట్టినటువంటి దేశం మన భారతదేశం ఇంకా పుణ్య దేశం కావాలంటే మనం ఒకసారి సోంచాలని చెప్పేసి కూడా చాలా మంది చేస్తున్నారు. స్వచ్ఛత అంటే జాట్కట్ట తీసుకొని నా ఫోటో మంచిగా వచ్చిందా, చిల్లు మంచిగా వచ్చిందా, దాని మీద పోజులు పట్టుకుంటున్నటువంటి దాని మీద ఉన్నారు. కానీ ఆయన నిరాడంబరమైనటువంటి వ్యక్తి. ఏనాడు కూడా ఆడంబరాల కోరు పెళ్లి చేస్తే కూడా చాలా సింపుల్ గా చేయాలి. కట్టం తీసుకుంటే కూడా చాలా మంది రజకులు కూడా ఆ రోజు చైతన్య మనుషులు కట్టం తీసుకుంటే కూడా పెళ్లి క్యాన్సిల్ చేసినటువంటి చరిత్ర కూడా సంత్ గాడిగే బాబాకు ఉంది. కనుక మనం ఒకసారి సోంచాలి. నిరాడంబరమైన జీవితమే చిరస్థాయిగా ఉంటుంది. దానికి నిర్వచనమే సంత్ గాడిగే బాబా అనేటువంటి దాని మీద మీరు పెళ్లి చూస్తున్నాం. అద్భుతంగా రంగరంగ వైభవంగా చేస్తున్నాం. తర్వాత అప్లోడ్ ఇంటికి వచ్చి కూర్చుంటే గుండెలు కొట్టుకునేటువంటి పరిస్థితి, గుండెపోట్లు వచ్చేటువంటి పరిస్థితి. కనుక దయచేసి ఆడంబరాలకు వారి మెప్పు కోసము ఈ మెప్పు కోసం పోకుండా ఇలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్ర చదివితే మన జీవితం పరిపూర్ణత అవుతుంది. అది సంఘాల నుంచి శురు కావాలి. దానికి మీరు అందరూ కూడా సారథులు కావాలని చెప్పేసి కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకైనా సరే
సంత్ గాడ్గే బాబాకు సంబంధించినటువంటి ఎవరైనా సరే మా నగేష్ కానీ మా రాజన్న కానీ మా శ్రీశైలం కానీ మా సాయి కానీ సజ్జద్ కానీ సాయినాథ్ కానీ మా వైద్యనాథ్ అని ఎప్పటి నుంచి ఉన్నాడు మా శ్రీధర్ కానీ మా భరత్ కానీ రామ్ కానీ శ్రీరామ్ కానీ రామచంద్ర కానీ ఎవరైనా సరే ముంగడికి వస్తే నా వంతు సహకారంగా నేను 10,000 నుంచి 20,000 రూపాయలు ఖచ్చితంగా ఈ సంత్ గాడ్గే బాబా యొక్క స్టాచ్యూకు ఇస్తారని చెప్పేసి కూడా ఈ సభ వేదిక ద్వారా కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. అమర్ హై 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 అమర్ హై. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారు. తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయటం సరికాదు. తెలంగాణ ముమ్మాటికి లాభదాయక రాష్ట్రమే అని అక్బరుద్దీన్ చెప్పారు. శాసనసభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, తాగునీరు అన్నీ వచ్చాయి. అప్పులు పెరిగినా అభివృద్ధి కూడా గణనీయంగా జరిగింది. 55 ఏండ్లలో జరగని అభివృద్ధి ఈ 10 ఏండ్ల కాలంలో జరిగింది. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ అప్పులు పెరిగాయి. శ్వేతపత్రం విడుదల వెనుక ఉద్దేశమేంటో ప్రభుత్వం చెప్పాలి. రాజకీయాల కంటే రాష్ట్ర సమగ్రతను కాపాడడం మన మొదటి కర్తవ్యం అయి ఉండాలని అక్బరుద్దీన్ అన్నారు. శ్వేతపత్రంలో ఆర్బీఐ, కాగ్ రిపోర్ట్లను మాత్రమే ప్రస్తావించారు. తమకు అనుకూలమైన అంశాలను తీసుకున్నారు. శ్వేతపత్రంలో రాష్ట్ర బడ్జెట్ సమాచారం మాత్రం వాడలేదు. రాష్ట్రాన్ని రక్షించుకునేందుకే తాను మాట్లాడుతున్నాను. అసెంబ్లీ నుంచి తప్పుడు ప్రచారం బయటకు పంపకూడదు. రాష్ట్రానికి ఏదో జరిగిందన్న సందేశం సభ నుంచి వెళ్లకూడదు. తప్పు జరిగిందని భావిస్తే ఎలాంటి విచారణైనా చేసుకోవచ్చు. సభను తప్పుదోవ పట్టించిన బ్యూరోక్రాట్లపై చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. In your white paper, very conveniently, you are using RBI, you are using CAG, you are using Telangana budget in brief. So I want to know, and in fact I would say that we all would like to know, shall we follow RBI, shall we follow CAG, or shall we follow Telangana budget in brief? What does the Constitution say? What does the rule position say? The state budget, we need to follow, we need to discuss on this. And CAG is the authority which audits. Yes, report dete ho. तो हम ये देखते हैं. तो now if you have to see your white paper, Honorable CM साहब, इसमें हम RBI भी ले रहे, CAG भी ले रहे, स्टेट बजट भी ले रहे, wherever it is convenient for us, we are taking it. Sir, I am not here to protect anybody, sir. Let me make it very clear. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress. ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है. ये मैसेज हमको नहीं भेजना है, सर. Let us criticize the wrongdoing, sir. Any wrongdoings, any inquiry, we are here to support. Yeah. I just want to mention one thing. Kindly, sir, please see page 7 in table number 3 and page 10 in table number 5. Same financial figures are different, sir. अब यहाँ भी auditing होना बाकी है क्या साहब? ఇది ఇవాల్టి సిటీ న్యూస్.